ఓం శ్రీ గురుభ్యో నమః. పాల్గొన మాసం, పాల్గొనం ఫలవంతం, ఎంత పుణ్యమో అనే విషయం గురించి పాల్గొన మాసం యొక్క విశిష్టతని ఈరోజు మనం మన ఆధ్యాత్మిక పరంపరలో చెప్పుకుందాం. ఫాల్గుణం ఫలం. సూర్య తేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు, ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో ఆకురాలే కాలం, నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం, ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం, వసంతం అంకురించే కాలము, పచ్చదనము పరిమళించే కాలం, ఆద్యంతము ఆనందభరితమైన లౌకిక ఆధ్యాత్మిక సమ్మిళితమైన అనుభూతులను పంచే కాలం. అదే పాల్గొన మాస శుభతరుణం. షడ్ఋతువులలో ఆఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది పాల్గొనం. ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వల్ల మానసిక ఆనందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనోనిగ్రహం కావాలి. దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించడానికి అనువైన మాసం పాల్గొన మాసం. వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న 2 నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణి నక్షత్రం. అందు ప్రథమం పూర్వ ఫల్గుణి, ద్వితీయం ఉత్తర ఫల్గుణి. పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించాడు. అందువల్లనే ఫల్గుణుడయ్యాడు. ఈ అర్జునుడికి ఫల్గుణుడు అని పేరు రావడానికి ఇదొక కారణం. పూర్ణిమ నాడు ఫల్గుణి నక్షత్రం ఉన్న చంద్ర మాసంను ఫల్గుణ మాసమని పిలుస్తారు. పాల్గొన మాసం. ఈ మానవ శిశిర ఋతువుకు ఈ మాసపు శిశిర ఋతువుకు వీడ్కోలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలకడానికి స్వాగత ద్వారం వంటిది. ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం అనేది చాలా విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది. విష్ణు సహస్రనామాల్లో చదువుకున్నాం మనం. శిశిరః శర్వరీకరః, నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ సమాసంలో గోవింద నామంతో నియామకుడు. ఈ కారణం చేతే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెప్తారు. ఫల్గుణి నక్షత్రం దేవతాగణం. ఫల్గుణి నక్షత్రం దేవతాగణం. పూర్వ ఫల్గుణి నక్షత్రానికి సూర్యుడు ఆర్యముడు అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కాబట్టి దేవతలందరూ అనుసరించి ఉంటారు. పాల్గొన మాసంలో ఎన్నో వ్రతాలు ఆచరించాలని శాస్త్ర వచనం. ఈ పాల్గొన మాసం ప్రారంభమైంది. పాల్గొనం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం, దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫల్గుని ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం, విజ్ఞానమయం. పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతం అంటారు. ఈ 12 దినాలు నదీ స్నానం ఆచరించాలి. పాడ్యమి నాడు గుణావాస్తి వ్రతం, తదియ నాడు మధుక వ్రతం చేస్తారు. పాల్గొన శుద్ధ చవితిని తిల చతుర్థి అంటారు. దీనినే పుత్ర గణపతి వ్రతమని, శాంత చతుర్థి వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి ఆ తిథులు భుజించిన తర్వాత హోమం చేసిన వారు తినాలి. దీనివలన సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్ర గణపతి వ్రతం ఆచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది. శుద్ధ పంచమి నాడు అనంత పంచమి వ్రతం చేయాలి.
ఈనాడు గణేశుణ్ణి అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్క సంపుట సప్తమిని ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కావున ఆరోగ్యం కొరకు సూర్యుడిని ప్రార్థించాలి. ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవిని సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోష కాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీ లక్ష్మీనారాయణను తులసీ దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకి ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసం జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజించిన వారికి సకల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వల్ల వేల కొలది గోదానాలు చేసిన ఫలితం కూడా కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. ఈ నృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మథ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహేశ్వర వ్రతం ఆచరించాలి. ఈ నెలలోనే హోళీ పండుగ నిర్వహిస్తారు. ఈ పౌర్ణిమను హోళికా పౌర్ణమి అని, మదన పూర్ణిమ అని, హోళీ అని, హోలా అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈరోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళిక అనే ఒక విధమైన శక్తిని ఆవహింపచేసి శ్రీ హోళికాయై నమః అని పూజించి 3 సార్లు అగ్నికి ప్రదక్షిణ చేస్తూ వందితాసి సురేంద్రణే బ్రహ్మణ శంకరేణ చ అతస్తత్వాం పాహినో దేవి భూతే భూతి ప్రధోభవ అని చదవాలి. హోళీ పసుపుకి, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని వసంతం అని అంటారు. వసంతాలు ఆడుకోవడం, వసంత మాసానికి స్వాగతం చెప్పడమే పూర్ణిమ సాయంత్రం నృత్య గీత వాద్యాలతో బాలకృష్ణుణ్ణి లేదా రాధాకృష్ణుల్ని ఊయలలో ఉంచి ఆరాధించి డోలోత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం. ఈ పౌర్ణమి నాడు మధురైలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈరోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకుని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తైదుచే వందన తిలకం నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పువ్వును భక్షించడం వలన అభీష్టి సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీనారాయణ అర్చించి ఉపవాసం ఉండి నియమబద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి, ఆయన కీర్తనలను పాడి స్మరించుకోవాలి. బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమావాస్య అంటారు. ఈరోజు దేవ పితృ ఆరాధనలు చేయడమే శ్రేష్టం. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి, అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగర మథనం జరిగింది. ఈ మాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం, భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే పాల్గొనం ప్రాముఖ్యం. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.